వీడేందుకు ఈ షాప్ చూపిస్తున్నా అనుకుంటారా? అన్నట్లు ఈ షాప్ మనదే. 3 months బ్యాక్ షాప్ ఓపెన్ చేసేది జరిగింది. షాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ అనేది బాగా రోజుల నుంచి రన్ చేయకపోవడం వల్ల యూట్యూబ్ నుంచి మెయిల్కి చాలా అన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాక డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని ఓపెన్ చేసినాం. మన షాప్కి సంబంధించి వచ్చేసి మన టీ ఫ్రాంచైజ్ జస్టికి సంబంధించింది. పొద్దున్నే 7:30కి అట్లా షాప్ ఓపెన్ చేస్తాం. షాప్ బయట ఏదున్నా అని కూడా నూకేసుకొని తొందరగా టేబుల్ లుగిన ఇవి ఏవైతే ఉంటాయో అన్నీ తీసి బయట పెట్టేసుకుంటా. అంతే డిగ్రీ చేసి టీ ఫ్రాంచైజ్ బాగుంది కదా. నేను కూడా అనుకోలేదు, జరిగిపోయింది. గో విత్ ద ఫ్లో అంటారు చూడు, అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. మన షాప్లో అంతే స్మోకింగ్ కూడా అలో ఉంటుంది. వెనకాల స్మోకింగ్ ఏవైతే ఉండే ప్లేస్కి పెట్టినామో అక్కడ సిగరెట్ అవన్నీ ముక్కలు ఉంటాయి కాబట్టి తొందరగా షాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ పిక్కలన్నీ ఏవైతే పడేసారో అవన్నీ తీసి బయట పడేసి తొందరగా క్లీన్ చేసుకొని అంతే కొద్దిసేపటి తర్వాత ఏవైతే మన గ్లాసులు ఇవన్నీ నైట్ టైం కొద్దిగా లేట్ అవుతుందని అంతే పెట్టేసి మార్నింగ్ టైం తొందరగా వాష్ చేసుకుంటే మళ్ళీ తర్వాత చాయ్ని ఏదైతే రెడీ చేసుకొని ఉడికిందో లేదో చూసుకొని తొందరగా మంట ఎక్కువ పెట్టేసుకుని దాన్ని ఉడకబెట్టేసిన. మన దగ్గర చాయ్ మాత్రం మస్తు ఉంటుంది, ఒకసారి వచ్చి టేస్ట్ చేయరు. ఏదైతే ఆ చాయ్ పతికిన జాలీలో పెట్టేసుకొని థర్మాస్లో పోసుకొని చాయ్ పొద్దున గుద్దాలుగా వేడి ఉంటుంది. అయినా అని కూడా ఏం చేస్తాం, అంపేసి థర్మాస్లో పెట్టేసినామంటే 3-4 hours వరకు ఆ థర్మాస్లో వేడిగానే ఉంటుంది. పక్క మర్చిపోకూరి మన షాప్కి అయితే విజిట్ చేయరు, టేస్ట్ బాగుంటుంది. మన షాప్లో దొరికే చాయ్ ఎన్ని రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. 20 రకాల 30 రకాల ఛాయలు చేస్తాం. అలాగే మొజిటోస్ అవి ఇవన్నీ ఉంటాయి. ఒకసారి విజిట్ అయితే పొద్దునుంచి ఒక 1.5 hour దాకా ఖాళీ కూర్చున్న తర్వాత ఎవరు రాకపోయేసరికంటే దేవుని మొక్కుకుంటున్నా. చూస్తుండగానే కస్టమర్స్ వచ్చేసారు. అట్లా ఛాయ్ ఇచ్చేసరికంటే మళ్ళీ మన శ్రీనాథ్ అని వచ్చేసాడు. శ్రీనాథ్ బాయ్ బోల్తే మళ్ళీ వచ్చేపడిన తర్వాత మా ఫ్రెండ్ గాడు బుల్లెట్ కనబడితే చాలు ఫోటోలు పిచ్చి, వీడికి ఎక్కువ ఫోటోలు దించమంటే వాడికి వీడియో ఇస్తున్నట్లు తెలియదు. వీడియో మల్టీ సాయి బోల్తే ఎప్పుడు చూడు వాడిదే ఓన్ షాప్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇలా కస్టమర్స్కి సర్వ్ చేస్తూ ఉండే టైంలోనే మా నాన్న వచ్చేసిండే. ఇక నేను తొందరగా ఇంటికి పోయి రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేద్దామని ఇంటికి స్టార్ట్ అయ్యిండే. మా అమ్మ చెప్పింది సడన్గా గుర్తుకొచ్చేసింది. అదే టైంలో సీదా చక్కగా దుకాణానికి పోయి ఇస్తరాకులు, సాటర్డే రోజు కాబట్టి ఫాస్టింగ్, ఇస్తరాకులు అగరబత్తులు తీసేసుకొని బండిలో పడేసుకొని చక్కగా ఇంటికి బండిని చంపిండే. మా ఊరు రోడ్డు ఆంధ్రప్రదేశ్ రోడ్ల కంటే అద్భుతంగా ఉంటుంది. నార్మల్ డెలివరీలు కావాలంటే మా ఊర్లోకి దొరకొట్టారు, ఈజీగా అయిపోతారు. చక్కగా ఇంటికి తొందరగా వెళ్ళిపోయేసరికంటే తొందరగా ఇస్తరాకులకి తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఒక పొద్దుడుద్దామని అనుకుండే. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇస్తరాకులమ్మ లోపల పడైపోరాని వాడికి చక్క వేసుకొని ఇంట్లో పడేసి తొందరగా రెడీ అయిపోయి దేవుని మొక్కుకొని అంతా మంచి జరగాలి. మా మిఠానా రియల్ ఎస్టేట్ సంబంధించి ఏదైనా చేస్తాడు. అప్పుడే వారుదాం విరోధం ఏదైనా అప్పు లేనవాడు అందుకే మీరు ఏమంటే మంచివారు కానీ మేమే అప్ప ఇస్తా అప్పు ఏదన్నారు అవి సుత్తలు తెలుగు రాజుబాయ్ బోల్తే అట్లా చూస్తూ ఉండేసరికంటే ఈ పురుగు తెలిసే ఉంటుంది అందరికీ. మ్యాక్సిమం చిన్నప్పుడు అందరం ఆడుకొని ఉంటాము. ఇక అలా కూర్చొని ఫ్రెండ్స్ వీళ్ళు అందరూ వచ్చేసరికంటే కస్టమర్స్కి టీని సర్వ్ చేస్తూ అట్లా సగం డేని గడిపేసా. కొద్దిసేపు తర్వాత ఛాయ్ అయిపోయేసరికంటే మళ్ళీ ఛాయ్ పెట్టేసా. ఇన్ని నీళ్ళు తీసుకొని రాప్పన పోయి ముట్టించుకున్నాం అనుకో, ఛాయ్ పత్తేసి ఒక 1/2 hour మరిగిచ్చి 6 కంటే చీకటి అయిపోయింది. షాప్లో ఉన్న లైట్లు వేసేసుకొని కొద్దిసేపటికి నడిపి